నమస్కారం అండి. అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము కాశీఖండం గురించి తెలుసుకుంటున్నాం కదండి. ప్రతి సోమవారం ప్రతి గురువారము కాశీఖండం గురించి వివరణ తెలుసుకుందాము. 7వ భాగము అప్సరస సూర్యలోక వర్ణన. విష్ణుదూతలు శివశర్మను అప్సరస లోకానికి తీసుకొని వెళ్లారు. అక్కడ ద్యూత్య విద్యలో నేర్పురులు రసజ్ఞులు అయిన ఆడవారుంటారు. సమస్త భాషలలో వారు కోవిదులు. క్షీరసాగర మదనంలో జన్మించిన వారు మన్మధుని త్రిభువన విజయాస్త్రాలు వారే. ఊర్వశి, మేనక, రంభ, చంద్రలేఖ, తిలోత్తమ, వాపుష్మతి, కాంతిమతి, లీలావతి, ఉత్పలవతి, ఆలంబుష, గుణావతి, స్థూలకేశి, కళావతి, కళానిధి, గుణానిధి, కర్పూర, తిలక, ఊర్వర, అనంగతిలక, మదన, మోహిని, చకోరాక్షి, చంద్రకళ, ముని మనోహర, గవద్రవ, తపోద్వేష్టి, చారునాన, సుఖర్ణిక, దారు సంజీవిని, సుశ్రీ, క్రమ, శుల్క, శుభానన, తపస్కులక, హీమావతి, పంచాశ్వమేధిక, రాజా, సుహర్దిని, అష్టాంగిని, హోమిక, వాజ్పేయి, శతద్వ మొదలైన వారు అప్సరస గణము. వీరి సంఖ్య 6000. ఇతర స్త్రీలు కూడా కొందరు ఉంటారు. వీరంతా లావణ్యంతో నిత్య యవ్వనంతో దివ్యాంబరాలతో ఉంటారు. వీరందరూ స్వేరారుణులు, సుసంపన్నులు, కోరిక తీర్చే వ్రతాలు చేసి ఉద్యాపనలు చేసిన వారు అప్సరస లోకంలోకి చేరుకుంటారు. వీరంతా సంగీత నృత్యాలలో అఖండులు. వీరిని దేవవేశ్యులని అంటారు. సూర్య సంక్రమణం నాడు దానం చేసిన వారు మోదాత్ అనే మంత్రాన్ని అనుష్ఠించి దానాలిచ్చిన వారు ఇక్కడికి చేరుకుంటారు. తర్వాత సూర్యలోకానికి చేరుకున్నాడు శివశర్మ. సూర్యలోకము 9 యోజనాల విస్తీర్ణం కలది. విచిత్రులైన 7 గుర్రాలు, ఒకే చక్రమున్న రథంపై అనురాడు సారథిగా సూర్యుడు నిత్య సంచారం చేస్తూ ఉంటాడు. క్షణకాలంలోనే ఆవిర్భవ తిరోభవనాలను పొందే సూర్యుడు ప్రత్యక్ష వేద పురుషుడు, ఆదిత్యుడు, సాక్షాత్తు బ్రహ్మ. సూర్యుని వలె సకల జీవరాశులు ఆహారాన్ని సంపాదించుకుంటున్నాయి. ప్రత్యక్ష సాక్షి, కర్మసాక్షి గాయత్రి మంత్రంతో సకాలంలో వదలబడిన ఆర్జ్యం నశించదు. అది 3 లోకాల పుణ్యాన్ని అందిస్తుంది. సూర్యోపాసన చేసిన వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు, మిత్రపుత్ర కలత్రాలు, అష్టవిధ భోగాలు, స్వర్గమోక్షాలు కలుగుతాయి. అష్టదశ విద్యలలో మీమాంస గొప్పది, దానికంటే తర్కం, దానికంటే పురాణం గొప్పవి, వీటికంటే ధర్మశాస్త్రం, వాటికంటే వేదాలు, వేదం కంటే ఉపనిషత్తులు, వీటికంటే గాయత్రి మంత్రం గొప్పవి. అది ప్రణవ సంపుటి. గాయత్రి మంత్రం కంటే అధికమైన మంత్రం 3 లోకాల్లోనూ లేదు. గాయత్రి వేదజనని. గాయత్రి వల్ల బ్రాహ్మణులు జన్మిస్తున్నారు. తన మంత్రాన్ని ఉపయోగించే వారిని రక్షిస్తుంది కనుక గాయత్రి అని పేరు. సూర్యుడు సాక్షాత్తు వాచ్యుడు. గాయత్రి సూర్యుని గురించి చెప్పే వాచకం. గాయత్రి మంత్రం చేత రాజర్షి విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయ్యాడు. గాయత్రియే విష్ణువు, శివుడు, బ్రహ్మ. అమ్మ మాలే అని పిలువబడే సూర్యుడు దేవత్రయ స్వరూపుడు అని తేజస్సులు దివాకరునితో ఉన్నాయి. ఆయనే కాల స్వరూపుడు, కాలుడు కూడా. తూర్పున ఉదయించి సమస్త విశ్వాన్ని ధరించే విశ్వ సృష్టికర్త. పడమర దిశలో సర్వోత్ముఖుడై కన్నీపిస్తాడు. ఉత్తరాయణ దక్షిణాయన పుణ్యకాలంలో షడాతిథిలో విష్ణు పంచకములో ఎవరు మహాదానం చేస్తారో, పితృక్రియలు నిర్వహిస్తారో వారు సూర్య సమాన తేజస్కులై సూర్యలోకంలో నివసిస్తారు. ఆదివారం సూర్యగ్రహణం నాడు దానం చేస్తే ఉత్తమ లోక ప్రాప్తి. హంసుడు, బాణుడు, సహస్రమువు, తపనుడు, రవి, వికర్ణుడు, విశ్వాంతుడు, విశ్వకర్మ, విభావనుడు, విశ్వరూపుడు, విశ్వకర్త, మార్తాండాండు, మిహిరుడు, అంశుమతుడు, ఆదిత్యుడు, ఉపగణుడు, సూర్యుడు, ఆర్యముడు, బ్రదుగ్నుడు, ద్వాదశాయనుడు, సప్తాహయుడు, భాస్కరుడు, అహాస్కరుడు, కాగుడు, శూరుడు, ప్రభాకరుడు, శ్రీమంతుడు, లోకసక్షుడు, గ్రహేశ్వరుడు, త్రిలోకేశుడు, లోకసాక్షి, తమోరి శాశ్వతుడు, చూచిగపిస్తి, హంసాంశుడు, తరిణి సమోహరిణి, ద్విమణి, హరిద్వషుడు, ఆర్కుడు, భానుమంతుడు, భయనాశుడు, చందోషుడు, వేదవేద్యుడు, ఋక్షుడు, ఛందస్సు, కశ్యపహద్ము అనే 72 పేర్లు సూర్యునికి ఉన్నాయి. ఇందులో ప్రతి నామం మొదట ఓం అని చేర్చి ఉచ్చరిస్తూ సూర్యుని చూస్తూ నమస్కరిస్తే సూర్యలోక ప్రాప్తి కలుగుతుంది. 2 చేతులతో ఎర్రగా తోమిన రాగి చెంబు నిండా నిర్మలమైన జలాన్ని నింపి
మోకాళ్ళపైన భూమి మీద కూర్చొని గన్నేరు పూలు, రక్తచందనము, గరికాక్షితలు ఆ పాత్రలో ఉంచి సూర్యుని ధ్యానిస్తూ ఫలభాగం దగ్గర ఆ చెంబు నుంచుకొని స్థిరచిత్తంతో పైన చెప్పిన 72 సూర్యనామాలను ఉచ్చరిస్తూ సూర్యునికి ఆర్ఘ్యాన్నిచ్చేవాడెప్పుడు అష్టైశ్వర్యంతో వర్ధిల్లుతాడు, వ్యాధులు నశిస్తాయి అని శివశర్మకు విష్ణుదూతలు వివరించారని భార్యాలోపముద్రకు అగస్త్యముని చెప్పాడు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మా బెల్ అనే ఐకాన్ బటన్ని ప్రెస్ చేసి ఆన్ చేసి ఉంచుకుంటే మా లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి, చూడగలరు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.